అతగాడో కొడుకు కదా. హరిహర వీరమల్లి నుంచి ట్రయల్ అయితే వచ్చేసింది. పార్ట్ 1 సౌడ్ వర్సెస్ స్పిరిట్ టైటిల్ అయితే. పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ 7 years తర్వాత ఒక స్ట్రైట్ ఫిలింతో వస్తున్నాడు విత్ పాన్ ఇండియా రిలీజు. హరిహర వీరమల్లు 5 years అయింది సినిమా అయితే స్టార్ట్ అయ్యి ఫైనల్లీ వచ్చేస్తుంది July 24th. ఇప్పుడైతే మార్నింగ్ ట్రయల్ అయితే అన్ని థియేటర్స్లో రిలీజ్ చేశారు వరల్డ్ వైడ్గా. కొన్ని US థియేటర్స్ అండ్ గుజరాత్లో కూడా రిలీజ్ చేశారు అండ్ కర్ణాటక, చెన్నై, ఆంధ్ర, తెలంగాణ. ఆబ్వియస్లీ ఎర్రకోటే రెస్పాన్స్ అయితే వచ్చేసింది ఆ గ్రాండియర్ షార్ట్స్కి. నేను కూడా మా ఏరియాలో థియేటర్కి అయితే వెళ్ళి చూశాను, అందుకనే రియాక్షన్ వీడియో కూడా చాలా లేట్గా పెడుతున్నాను. అందుకనే మనం ఒకసారి మళ్ళీ చూసేద్దాం. రియాక్షన్ వీడియో ఫేక్ అయిపోద్ది, ఫేక్గా అయితే చేయను, చూసేద్దాం మళ్ళీ ఇంకోసారి. ఎన్నిసార్లు చూసేస్తాం కదా ఒక ట్రైలర్. లెట్స్ స్టార్ట్. హిందూగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. అర్జున్ దాస్ వాయిస్. శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. గోల్కొండ నుండి 8వ వాడు బయలుదేరాడు. వాడు ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు. వేరా 8వ వాడు సంథింగ్. ఇది నేను రాసే చరిత్ర. ఔరంగజేబ్ సింహాసనమా, మరణ శాసనమా. విజువల్స్ బాగున్నాయి అబ్బా, ఏదో అనుకున్నాం అని విజువల్స్ గ్రాండ్గా. కోహినూర్ సీక్వెన్స్ అంటున్నారు. కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. లుక్స్ కూడా బాగున్నాయి పవన్ కళ్యాణ్. ఈ షిప్ షాట్స్ అదిరిపోయాయి. యానిమల్ షాట్స్ కూడా క్వాలిటీ బాగున్నాయి. మెయిన్గా సాంగ్ ఉన్నట్టుంది. దశమి రోజు పంచమని విడిపించాలన్నమాట. పౌర్ణమి సునీల్ గుర్తొచ్చాడు నాకు. దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. వినాలి. ఇది కొంచెం గ్రీన్ స్క్రీన్. వీరమల్లు చెప్పింది వినాలి. సినిమాలో బాగుంటుంది, చూద్దాం. నువ్వు మా వెర్రివిస్తున్న మావయ్యవు కదూ. షిప్ సీక్వెన్స్, వార్ సీక్వెన్స్ కూడా భారీగా పెట్టాడు. ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది. ఔరంగజేబ్ మార్షల్ ఆర్ట్స్ కదా ఎక్కడైనా సాంగ్ అలా. అవి చూడాడు పక్కన. సర్లే, పార్ట్ 1 ఔరంగజేబ్. జ్యోతికృష్ణ ఈ షాట్ అద్దరిపోయింది. అక్క ఈ షాట్. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ట్రైలర్ అయితే అద్దిరిపోయింది. కొన్ని విఎఫ్ఎక్స్ షాట్లు ఇంకా వర్క్ చేసి థియేటర్లో మూవీలో బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే పర్సనల్గా. మెయిన్లీ ఆ షిప్ సీక్వెన్సెస్ టాప్ నాచ్ ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్ క్వాలిటీ విషయంలో ఎర్ర కొట్టేశారు. అల్జారియా స్టూడియో అవి చేసినట్టున్నాడు. యానిమల్ సీక్వెన్సెస్ కూడా ఆ స్టూడియో చేసినట్టున్నాయి. ఆ స్టూడియో చేసిన సీక్వెన్సెస్ అని ఎర్రకోటలాగా బాగా అనిపించేటట్టున్నాయి. కొన్ని గ్రీన్ స్క్రీన్తో తీశారు కదా, బ్లూ స్క్రీన్ ఆర్ గ్రీన్ స్క్రీన్తో తీసినవి బ్యాక్గ్రౌండ్ కొంచెం తేడా అనిపిస్తున్నాయి. కొన్ని సీన్సే. ఓవరాల్గా ట్రయల్ అయితే క్వాలిటీలో తగ్గేదిలా అనిపించేస్తుంది. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ లేట్ అయింది. క్వాలిటీలో ఏటో తీసేసి రిలీజ్ చేస్తారు అనుకుంటారు కదా మామూలుగా. టాప్ నాచ్ అయితే విజువల్స్ ఉన్నాయి అండ్ డైలాగ్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు కొన్ని రాశాడు అంటున్నారు. ఎర్ర కొట్టేసేలా అనిపించింది నాకైతే. జ్యోతికృష్ణ డైరెక్షన్ చేస్తున్నారు, కృష్ణ కూడా చేశారు కదా. స్పీచ్లో అయితే జ్యోతికృష్ణ గారు అయితే చెప్పేశారు కృష్ణ గురించి కూడా. లెట్స్ సీ ఆన్ July 24th. మీకు ఏమిచ్చిందో కామెంట్ వేసేయండి మర్చిపోకుండా. మన సినీ వెబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ రియాక్షన్స్ వస్తూనే ఉంటాయి. షార్ట్స్ ఎక్కువ పెడుతుంటాను ఛానల్లో అయితే, వెళ్ళి చూసేయండి. బాయ్.